కాసేపట్లో పాలమూరు వెళ్లనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పాలమూరు సమీపంలోని అమిస్తాపూర్లో జరుగుతున్న రైతు పండుగ ముగింపు వేడుకలకు అటెండ్ కానున్నారు. కాసేపట్లో బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో మహబూబ్ నగర్ బయలుదేరనున్నారు సీఎం. 3:45 ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా జరుగుతున్న రైతు పండుగకు అటెండ్ కానున్నారు. సదస్సులో రైతులు శాస్త్రవేత్తలతో జరిగే ముఖాముఖిలో సీఎం పాల్గొంటారు. తర్వాత అక్కడే బహిరంగ సభలో రైతులను ఉద్దేశించి మాట్లాడతారు. రైతు భరోసా, పెండింగ్ రుణమాఫీపై ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేసే ఛాన్స్ ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. రైతు పండుగ సభను విజయవంతం చేసేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి 1,00,000 మంది రైతులను తరలించి ఏర్పాట్లు చేస్తున్నారు. రైతు పండుగలో భాగంగా ప్రభుత్వం రైతు సదస్సులు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర నలుమూలల నుంచి ఆదర్శ రైతులను పిలిపించి సాగులో మెలకువలు, ఎరువులు, మందుల వాడకంపై వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలు, సలహాలు అందజేస్తోంది. అన్నదాతల మేలు కోసం ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి, ఏ స్కీములను అందుబాటులోకి తీసుకురావాలనే దానిపై వారి సలహాలు, సూచనలు తీసుకుంటుంది. కాసేపట్లో పాలమూరు వెళ్లనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పాలమూరు సమీపంలోని అమిస్తాపూర్లో జరుగుతున్న రైతు పండుగ ముగింపు వేడుకలకు అటెండ్ కానున్నారు. కాసేపట్లో బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో మహబూబ్ నగర్ బయలుదేరనున్నారు సీఎం. 3:45 ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా జరుగుతున్న రైతు పండుగకు అటెండ్ కానున్నారు. సదస్సులో రైతులు, శాస్త్రవేత్తలతో జరిగే ముఖాముఖిలో సీఎం పాల్గొంటారు. తర్వాత అక్కడే బహిరంగ సభలో రైతులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. రైతు భరోసా, పెండింగ్ రుణమాఫీపై ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేసే ఛాన్స్ ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. రైతు పండుగ సభను విజయవంతం చేసేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి 1,00,000 మంది రైతులను తరలించి ఏర్పాట్లు చేస్తున్నారు. రైతు పండుగలో భాగంగా ప్రభుత్వం రైతు సదస్సులు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర నలుమూలల నుంచి ఆదర్శ రైతులను పిలిపించి సాగులో మెలకువలు, ఎరువులు, మందుల వాడకంపై వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలు, సలహాలు అందజేస్తోంది. అన్నదాతల మేలు కోసం ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలను చేపట్టాలి, ఏ స్కీములను అందుబాటులోకి తీసుకురావాలనే దానిపై వారి సలహాలు, సూచనలు తీసుకుంటోంది. కాసేపట్లో పాలమూరు వెళ్లనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పాలమూరు సమీపంలోని అమిస్తాపూర్లో జరుగుతున్న రైతు పండుగ ముగింపు వేడుకలకు అటెండ్ కానున్నారు. కాసేపట్లో బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో మహబూబ్ నగర్ బయలుదేరనున్నారు సీఎం. 3:45 ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా జరుగుతున్న రైతు పండుగకు అటెండ్ కానున్నారు. సదస్సులో రైతులు, శాస్త్రవేత్తలతో జరిగే ముఖాముఖిలో సీఎం పాల్గొంటారు. తర్వాత అక్కడే బహిరంగ సభలో రైతులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. రైతు భరోసా, పెండింగ్ రుణమాఫీపై ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేసే ఛాన్స్ ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. మరింత సమాచారం బాలకృష్ణ లైవ్ లో అందిస్తారు. బాలకృష్ణ, సీఎం రేవంత్ పాలమూరు టూర్ అప్డేట్స్ ఏంటి? సేపట్లో సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్నగర్ చేరుకుంటారు. చేరుకున్న తర్వాత నేరుగా రైతు పండుగకు సంబంధించిన ప్రాంగణం ఏదైతే ఉందో ఆ ప్రాంగణంలో ఉన్నటువంటి స్టాల్స్ అన్నింటినీ కూడా పరిశీలిస్తారు. ఆ తరువాత నేరుగా సభా ప్రాంగణానికి చేరుకుంటారు. సభలో ప్రసంగిస్తారు. సీఎం రేవంత్ రెడ్డి రాక కోసం జనమంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడే మనం చూస్తున్నాం సభా ప్రాంగణానికి మహిళలు అట్లాగే రైతులంతా కూడా చేరుకుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా విపరీతమైనటువంటి జనం తరలి వస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. సుమారు 1,00,000 మేరలో ఈ సభలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా మహబూబ్నగర్ వేదికగా రైతు పండుగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ప్రజాపాలన విజయోత్సవాల వేడుకల సందర్భంగా ఈ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి సొంత ఇలాకాలో మహబూబ్నగర్ వేదికగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు ముఖ్యంగా 3 రోజులుగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో ఇప్పటికీ ముగింపు దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ముగింపు కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రైతుల సంక్షేమం కోసం, రైతుల శ్రేయస్సు కోసం పనిచేస్తుందనే దానికి ఈ వేదికని, ఈ రైతు పండుగనే ప్రధాన కారణం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం 54,000 కోట్ల రూపాయలని వివిధ సంక్షేమ పథకాల కోసం ఖర్చు చేసింది. సో అట్లాంటి సందర్భాన్ని నేపథ్యంగా చేసుకుని ఇవాళ మరిన్ని కానుకలు, మరిన్ని వరాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించబోతున్నారు. అది ముఖ్యంగా ధరణికి సంబంధించిన అంశం అయితే కానీ, 6R చట్టానికి సంబంధించిన అంశం అయితేనేమి కానీ, ఇంకా రైతులకు సంబంధించిన అనేక సమస్యలకు, అనేక ఇష్యూస్కి పరిష్కారం చెప్పబోతున్నారు. ముఖ్యంగా 2 లక్షల లోపు
రుణమాఫీకి సంబంధించి ఎవరైతే ఇంకా రుణమాఫీ లబ్ధి పొందలేదో వాళ్ళందరికీ కూడా ఈరోజు పెద్ద ఊరటి కలిగించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అందుకు సంబంధించినటువంటి ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉంది. ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి బడ్జెట్లో 37% సంబంధించిన బడ్జెట్ అంతా కూడా వ్యవసాయ అనుబంధ రంగాల కోసం రైతుల సంక్షేమం కోసం ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వం పదే చెప్తా వస్తుంది. ఇప్పటికి కూడా 54,000 కోట్ల రూపాయలని ఖర్చు పెట్టిందని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. ఇప్పటికీ సన్న బియ్యానికి సంబంధించినటువంటి బోనస్ అందించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం 17,000 కోట్ల ఖర్చు చేయడంతో పాటు 18,000 కోట్ల రూపాయలని ఇప్పటికీ రైతు రుణమాఫీ పేరిట ఖర్చు చేసింది. సో ఉచిత విద్యుత్ సబ్సిడీ పేరిట కూడా 1,000 కోట్ల రూపాయలను ఖర్చు చేసిన ప్రభుత్వం దశల వారీగా అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలని రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ఖర్చు పెట్టబోతుంది అనే విషయాన్ని రాష్ట్ర మంత్రులంతా కూడా వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 3 రోజుల నుంచి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇక్కడనే పర్యటిస్తున్నారు. ఇక్కడనే కార్యక్రమాలన్నింటినీ కూడా పర్యవేక్షిస్తున్నటువంటి సందర్భం ఉంది. 155 స్టాల్స్ ఏర్పాటు చేసి వ్యవసాయానికి సంబంధించినటువంటి వ్యవసాయ అనుబంధ రంగాలు ఉద్యాన శాఖ కావచ్చు, పట్టు పరిశ్రమ కానీ, పశువర్ధక శాఖ కానీ ఇట్లాంటి అన్ని శాఖలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, దీంతోపాటు రైతులు లాభపడేందుకు, రైతులు అభివృద్ధి చెందేందుకు కొత్త వంగడాలని లేకపోతే ఆధునిక టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించుకోవాలనే అంశాలని రైతులకు ప్రత్యేకించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రత్యేకంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్ల ఆధ్వర్యంలో, శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో ప్రత్యేకించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. సో అట్లాంటి కార్యక్రమాల తర్వాత ఎండింగ్ కార్యక్రమంగా, ముగింపు కార్యక్రమంగా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఈ సభలో పాల్గొనబోతున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా సీఎం రాక కోసం పాలమూరు అంతా కూడా ఎదురు చూస్తుందని చెప్పవచ్చు. భూత్పూర్ వేదికగా, అమస్తపూర్ వేదికగా జరిగినటువంటి పెద్ద బహిరంగ సభలో లక్షలాది మంది జనం హాజరవుతున్నటువంటి ఈ సభలో పెద్ద ఎత్తున ఎక్స్పెక్టేషన్ అయితే ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం కోసం అయితే చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సీఎం నేరుగా హెలిప్యాడ్లో దిగిన తర్వాత మనం చూస్తున్నటువంటి రైతు పండుగ స్టాల్స్ ఉన్నాయి కదా, ఆ స్టాల్స్లోకి ఎంటర్ అవుతారు. అక్కడ స్టాల్స్ని సందర్శిస్తారు. ప్రత్యేకించి ఆ ఎలక్ట్రిక్ వెహికల్ని సీఎం స్వయంగా నడుపుతూ వెళ్తూ ఆ స్టాల్స్ అన్నింటినీ కూడా పరిశీలిస్తారు. సేంద్రియానికి సంబంధించినటువంటి సేంద్రియ ఎరువులకు సంబంధించినటువంటి అవగాహన కార్యక్రమాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు పాల్గొంటారు. ముఖ్యంగా ఎవరైతే మహిళలు సేంద్రియ వ్యవసాయం చేస్తూ లబ్ధి పొందుతున్నారో వాళ్ళ సక్సెస్ స్టోరీని వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడుతూ మిగతా రైతులందరినీ కూడా ఈ సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గు చూపేలా అనేక కార్యక్రమాలు తీసుకురావడం కోసం ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిన నేపథ్యంలో వాటన్నిటి కూడా ప్రజలకు వివరించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆయిల్ ఫామ్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆయిల్ ఫామ్ని ప్రమోట్ చేస్తున్న సందర్భంలో ఆయిల్ ఫామ్ని ఎక్కువ మొత్తంలో రైతులు వినియోగించుకుంటూ ఆయిల్ ఫామ్ని ఎక్కువగా సాగు చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే అవగాహన కల్పిస్తుంది. సో సీఎం రాక కోసం ఈ ఆసక్తిగా ఈ ప్రాంగణం అంతా ఎదురు చూస్తుందని చెప్పవచ్చు. ఓటు శ్రవంతి.